నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు ప్రధానాంశం ఏంటంటే హిందువులపై దాడులు, హిందూ టెంపుల్లపై దాడులు, టెంపుల్ల పూజారులపై దాడులు, టెంపుల్లో ఎవరైతే పూజ చేస్తారో పూజారులపై దాడులు, వాళ్ళని కూడా వదిలిపెడతారు లాస్ట్. దీనికి అడ్డుకట్ట వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేవా? ఏంటంటే వాళ్ళకు ముస్లిం సోదరులకు భయం అనేది లేదు. ఒక హిందువులను కానీ, హిందువుల టెంపుల్లను కానీ, టెంపుల్లో పూజ చేస్తున్న పూజారులను కానీ విచ్చలవిడిగా కొడుతా ఉన్నారు. ఒక టెంపుల్ అయితే ఏకంగా కూల్చివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనము గ్రహించవలసింది ఏంటంటే ఒక దర్గా కానీ, మసీదు కానీ అక్కడికి వెళ్ళి మనము కనీసం ఒక రౌత్ తోటి కూడా కొట్టలేము. ఎందుకంటే వాళ్ళు ఐకమత్యంతో మనం అనేది ఐకమత్యం మనతో ఉండదు. అందుగురించే మనం ఇట్లా తయారవుతా ఉన్నాం. చూస్తుండగా టెంపుల్ కూల్చినా ఎవరు అడిగేవారు లేరు. మన టెంపుల్లో పూజ చేస్తున్న పూజారిని కొట్టినా అడిగేవారు లేరు. ఎందుకంటే వాళ్ళకు ఐకమత్యంతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏది చేసినా నడిచిపోతా ఉన్నారు. అదే మన హిందువులు అయితే ఒకళ్ళు కొడతా ఉంటే ఒకళ్ళు చూసుకుంటా పోతా ఉంటారు. అదే ముస్లింలు అయితే ఒకళ్ళు కొడతా ఉంటే 10 మంది జమై రిటర్న్ హిందువులను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మన వాళ్ళు అట్లా కాదు. వాడిని కొడితే నాకేం చేసేది అనే ఆలోచనతో వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటంటే హిందువులంతా ఏకమైక్యతో ఉండకపోతే పరిస్థితులు అతి ఘోరంగా అయిపోతూ ఉంటాయి. ప్రతి ఒక్క గ్రామంలో కూడా, ప్రతి ఒక్క గ్రామంలో కానీ, మండలాల వారి కానీ, జిల్లాల వారి కానీ హిందూ గ్రూప్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని హిందువులకు ఏం అన్యాయం జరుగుతుంది, అది ఎక్కడ జరుగుతుంది అనేది మనం చూస్తూ ఉండాలి. మనకు కనీసము భద్రత అనేది లేకుండా పోయింది. హిందువుల ఆడపిల్లలకైతే మరీ భద్రత లేకుండా పోయింది. మనకు భద్రత లేదు, మన కుటుంబ సభ్యులకు భద్రత లేదు. హిందువులంతా ఐకమత్యంతో ఉంటే ఈ ముస్లింలు ఎంత? ఎందుకంటే మనం ఏకతాటి మీద లేం కాబట్టే వాళ్ళు విర్రవీగిపోతా ఉన్నారు, పోయి దాడులు చేస్తూ ఉన్నారు. మనము పోయి దర్గాలకు మొక్తాం, మసీద్లకు మొక్తాం. వాళ్ళు కనీసం మన టెంపుల్ దగ్గర ఇట్లా మర్రి కూడా చూడ. ఒక్కసారి మీరు గమనించండి. మనం తిరుపతిలో, శ్రీశైలమో ఏదైనా గుడికాడికి పోయి ఏదైనా ప్రసాదం తీసుకుంటారా? వాళ్ళు తీసుకోరు. మనం ఏం చేస్తాం? దర్గా కాడికి పోయో, మసీద్ కాడికి పోయో, మసీద్ అంటే దేవుళ్ళది కాదు, సమాధుల కాడికి పోయి వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తినేస్తాం. కానీ వాళ్ళు మన పుణ్యక్షేత్రమైన తిరుపతి కానీ, శ్రీశైలం కానీ పోయి వచ్చినాక వాళ్ళకి ఏమన్నా ప్రసాదం ఇస్తే కనీసం ముట్టరు. అంటే లోపం వాళ్ళ వల్ల లేదు, మనలోని లోపం ఉన్నది. లోపం అనేది వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే వాళ్ళ మసీద్ల కాడికి రమ్మని మనం అంటలేరు, వాళ్ళ దర్గాల కాడికి రమ్మని అంటలేరు. మనం కావాల్సుకొని పోతున్నాము. దయచేసి ఇప్పటికైనా గమనించాలి. మన హిందువులపై కఠినంగా చంపేస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మన హిందూ సోదరులందరూ కూడా దయచేసి ఐకమత్యంతో ఉండి మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలి. ఏం జరుగుతుందని చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఇంటింటికి కూడా మన పిల్లలకు భగవద్గీత గురించి చెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం చెప్పకపోతే నష్టపోయేది మనమే, ముస్లింలు కాదు. ముస్లింల పిల్లలకు వాళ్ళకి ఏం నేర్పిస్తారు? పుట్టి నుంచి వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళు నేర్పిస్తారు. కనీసం మనం నేర్పం అవి. ఎందుకంటే దానివల్లనే మనకు భద్రత అనేది లేకుండా పోతా ఉన్నది. దయచేసి మన హిందువులు కూడా ప్రతి ఒక్కరి కూడా అవగాహన కల్పించి మన మండలాల వారిగా, జిల్లా వారిగా, గ్రామాల వారిగా ఒక హిందూ గ్రూప్ అనేది ఏర్పాటు చేసుకొని దర్గాలకు, మసీదులకు దూరం ఉండే ప్రయత్నం చేయాలి మనం. ఎందుకంటే నేను ఒక వీడియో చూపిస్తా. ఇప్పుడు ఆ లంజా గొడుకులు ఒక పూజారిని బ్యాటుతోటి విపరీతంగా కొడతా ఉన్నాడు. ఇంకొక లంజా గొడుకు శివాలయం శివాలయం కమాండ్ కూలగొడతా ఉన్నాడు. అంటే మన హిందువులంతా ఏం చేస్తా ఉన్నారని, అంటే మన హిందువులంటే భయం లేకుండా పోయింది కాబట్టి వాళ్ళంతా విర్రవేగిపోతా ఉన్నారు. కొందరు ముస్లింలు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, కానీ ఇంత నీచమైన లంజా గొడుకులు లేరు. మన స్నేహితులు కూడా ఉన్నవాళ్ళు, మనకు ప్రాణం ఇష్ట వాళ్ళు ఉన్నారు. హిందూ ముస్లిం బాయ్ అని మనం అంటాం, కానీ కొందరు లంజా గొడుకులు అతి ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, హిందువులపై దాడి చేస్తూ ఉన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంత కఠినంగా చర్యలు వచ్చినా కానీ వాళ్ళకి భయం అనేది లేకుండా పోయింది. దయచేసి మన భారతదేశం హిందూ సోదరులు ప్రతి ఒక్కరు కూడా మేల్కొని హిందువులపై దాడి జరగకుండా, ఒకవేళ దాడి జరుగుతుంటే నాకెందుకు లే అని వెళ్ళిపోతూ ఉంటే ఈరోజు నాకు జరిగింది రేపు నీకు జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ యొక్క వీడియోను ప్రతి గ్రూప్లో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలవాలి.
హిందూ అంటే ఏంది, హిందూ టెంపుల్ అంటే ఏంది, హిందూ టెంపుల్ల పూజారులు అంటే ఏంది అని తెలిసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈరోజు మనల్ని కొడుతున్నారు, టెంపుల్లో పనిచేసే పూజారులను కొడుతూ ఉన్నారు, టెంపుల్ను బద్దలు కొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందు గురించే మనం ఐకమత్యంతో ఉంటే ఏమన్నా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. లేదంటే మనకే కాదు, మన పిల్లలకు, మన కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. మన ఆడపిల్లకైతే ప్రమాదం అనేది ఇంకా కొంచెం ఉంటాయి. మనం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే కానీ వీళ్ళతోటి గెలవలేకపోతాం. మనము 100 మంది ఉన్నా వాళ్ళు 10 మంది మనల్ని కొట్టనీకి రెడీ అవుతారు, చంపనీకి రెడీ అవుతారు. మనం 100 మంది ఉంటే 90 మంది పారిపోయే ప్రయత్నం చేస్తారు మన వాళ్ళు. కానీ ముస్లిం వాళ్ళు అట్లా కాదు, పారిపోయే ప్రయత్నం చేయరు, ఇంకా 10 మందిని పిలుచుకునే ప్రయత్నం చేస్తారు. మనతున్న లోపాలు, వాళ్ళతున్న బలము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మన భారతదేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి కొడుకులను కోసి పడిచే ప్రయత్నం చేయాలి, లంచా కొడుకులను. మీకు చూపిస్తాను నేను వీడియో ఇప్పుడు. పాపం వాళ్ళు ఒక పూజారిని విపరీతంగా కొడతా ఉన్నాడు, హిందూ టెంపుల్లో పూజలు చేసేవా అతన్ని. ఇంకొకడైతే టెంపుల్ కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దయచేసి ప్రజలారా అర్థం చేసుకోవాలి. మనం కూడా రేపు మనం ఐకమత్యం ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా మనకే కాదు, మన ఇంటి సభ్యులకే కాదు, భారతదేశానికి మొత్తానికి ముప్పు. నీకు వీడియో చూపించే ప్రయత్నం చేస్తాం. गाला भरने की जिम होना वाला जिम के को सब में रखा करता क्या इरानी खराश का मैं लेके बसीदा होना का बसीदा तुम्हारे में देखला रहे हम నమస్తే.